హాయ్ హలో నమస్తే అండి. నేను మీ శ్రీ పల్లవి బొటిక్ అండ్ శారీ సెంటర్ నుంచి అండి. ఈరోజైతే మీకు కొన్ని విషయాలు అయితే షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. ఏంటంటే ప్రజెంట్ బిజినెస్ చేసే ఉమెన్స్ ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఏదో ఒక రంగంలో అయితే ఉండాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు బిజినెస్లో అయితే చేస్తున్నారండి. నేను పర్టికులర్గా ఈ వీడియో తీసేది ఎందుకంటే నేను శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాను కదండి. అందులో చాలామంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళ బిజినెస్ చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది, కష్టాలు ఉండవు, ఎదురు దెబ్బలు ఉండవు అని అనుకుంటారు. అలా ఏమి ఉండదండి. ప్రతి బిజినెస్లో కూడా లాభాలు నష్టాలు రెండు ఉంటాయి. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆన్లైన్లో వీడియోస్ అవి చూసి మనం ఒక 10,000 5,000 ఉంటే బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు, సక్సెస్ఫుల్గా ఆర్డర్స్ అయితే వచ్చేస్తాయి అని అనుకోవద్దండి. చాలా కష్టంగా ఉందండి ఈ రోజుల్లో బిజినెస్ చేస్తాం. ఎందుకంటే ఒక్కసారి సేల్ చేయాలన్నా మనము ఇప్పుడు ఆన్లైన్లో క్లిక్ అవ్వాలన్నా వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటామండి. చూసినాడు అందరూ తీసుకోవాలని అయితే లేదు కదండి. చాలామంది చూస్తారు, కొంతమంది అయితే లైక్స్ షేర్స్ కూడా చేస్తుంది చాలా కష్టపడి. అలాంటి వాళ్ళు శారీస్ ఏం తీసుకుంటారండి. ఒక్కొక్కళ్ళు ఛానల్ వాళ్ళు అయితే ఎక్కడ ఒక ఛానల్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. వాళ్ళ దగ్గర అయితే కొంటారు కస్టమర్స్. అది ఎందుకనే నాకు కూడా అర్థం కాదండి. నేను కూడా చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను, రెగ్యులర్గానే ఉంటుంది. కానీ ఆర్డర్స్ అయితే మనకి ఎప్పుడో ఒకటి వస్తుందండి. ఇలా పెట్టంగానే అలా సేల్ అయిపోతాం అలా ఏమి ఉండదండి. ఒక్కొక్కసారి అయితే మన మీద కూడా పడిపోద్ది బై హ్యాండ్. మనం పెట్టుబడి పెట్టి తీసుకొచ్చిన శారీస్ కూడా ఖర్చు కూడా మిగలదండి ఒక్కొక్కసారి అయితే. నిజంగా చెప్తున్నాను, ఒకసారి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాడు ఆలోచించుకొని స్టార్ట్ చేయండి. ఈ రోజుల్లో బిజినెస్ చేస్తామైతే అంత తేలిక కాదు. ప్రాఫిట్స్ కంటే కూడా లాసెసే ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ప్రతి పెద్ద షాప్ వాళ్ళు, షోరూమ్స్ వాళ్ళు కూడా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసేసారండి. ఇదివరకు అయితే ఎక్కడో ఒకళ్ళు చేసేవారండి ఆన్లైన్. ఆఫ్లైన్సే ఎక్కువ ఉండేది. ఇప్పుడు బయట మార్కెట్లో కూడా చూస్తున్నాను, నా సిచ్యువేషన్ అనే కాదు, బయట మార్కెట్లో కూడా చాలా షాప్స్ వాళ్ళు గిరాకీ లేక, కస్టమర్స్ లేక చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఒక్కసారి ఎవరైతే మన దగ్గర కొంచెం డబ్బు ఉంది, బిజినెస్ చెయ్యాలి అనుకున్నాడు ఒక్కసారి ఆలోచించుకుని ఇందులోకి అయితే దిగండి. దిగిన తర్వాత అయితే లాభమైన నష్టమైన కష్టమైన సుఖమైన భరించాలండి. ఓకేనండి. ఈ వీడియో అందుకే చేస్తున్నానండి. కొంచెం డబ్బులు ఉంటే అది సేవింగ్స్ చేసుకోండి. ఊళ్ళో బిజినెస్లో పెట్టేసి ఏదో సక్సెస్ వచ్చేస్తుంది, గోల్డెన్ లాభాలు వస్తాయి అని అయితే మాత్రం ఆలోచించకండి. చాలా ఇబ్బంది పడతారు. ఇదేదో నా లాభం కోసం చేస్తుంది కానండి. అసలు బయట సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది తెలియాలని చెప్పి మీకు ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు కనుక